హాయ్ అండి. నిన్న నేను మీకు ఈ పప్పు దినుసులు ఎలా నానబెట్టాలో మీకు నేను నా వీడియోలో చూపించాను. సో ఇప్పుడు ఈరోజు నేను ఇది రాత్రి ఇది నేను నానబెట్టిన ఒక 2 గ్లాస్ నీళ్ళు పోసి పప్పు నానబెట్టాను. దినుసులన్నీ కూడా చక్కటి మిక్స్డ్ దోశ చేస్తున్నాను. ఇందులో పచ్చబటాణి వేసి, జీలకర్ర వేసి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇందులో బాగా కొత్తిమీర వేసుకొని, జీలకర్ర పౌడర్ వేసుకొని మనం ఇప్పుడు దోశలు వేసుకోవడమే. ఇక్కడ దోశలు వేస్తున్నా చూడండి. ఇలా దోశలు వేసి బాగా పెద్దగా వేసాను. ఇందులో మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసామండి. వేసాక వీటిని బాగా దూరగా మనము వేయించుకోవాలి. బాగా క్రిస్పీ కావాలి. క్రిస్పీగా అయినాక అలా మడత పెడితే కరకరలాడే మిక్స్డ్ దోశ రెడీ అయిపోయిందండి. దీనికి అల్లం చట్నీతో కానీ మీరు సర్వ్ చేసుకోవాలి. ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్.